మళ్ళా ఎరువుల దుకాణాల ముంగట చెప్పుల లైన్లు, మళ్ళా రైతులు సొమ్మసిలి పడిపోవడం, ఆఖరికి ఇవాళ కొనుగోలు కేంద్రాలలో రైతులు పడిపోయి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. కొనుగోలు కేంద్రాలలో వడదెబ్బ దాకి రైతులు చచ్చిపోయే పరిస్థితి. ఇవాళ రైతు బంధు ఇచ్చుడు దేవుడరుగు, ఆ గన్ని బ్యాగ్స్ ఇచ్చేటోడు లేడు, సంచులు ఇచ్చేటోడు లేడు. సంచులన్నీ ఆడవైనాయిరా అని తెలుసుకుంటే రాహుల్ గాంధీకి పోతున్నాయట. రైతుల ధాన్యంకు సంచులు లేవు, రాహుల్ గాంధీకి పోతున్నాయి సంచులలో, మొత్తం మూటలు మూటలు పోతున్నాయి. ఈ పరిస్థితి వచ్చింది ఇవాళ తెలంగాణలో. ఇక ముఖ్యమంత్రి గారి భాషకైతే ఆయనకు రోజుకు 2 సార్లు మొక్కాలి. ఎన్నడిలే నేను ఇటువంటి ముఖ్యమంత్రి మాటలు ఇసొంటోనైతే నేను ఎవరిని చూడలే. చాలామందిని చూసిన నేను కూడా, నాకు కూడా 50 ఏళ్ళు ఇప్పుడు. ఎన్టీ రామారావు గారిని చూసిన, తర్వాత చెన్నారెడ్డి గారిని చూసిన, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, రోసయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇంతమందిని చూసిన ఆఖరికి సన్నాసిని చూస్తున్నాయి ఇప్పుడు. ఏం మాటలు అవి, ఇంత గలీజు మాటలు. మొన్న అడిగిండి ఎవరు ఒక ఆయన, మరి మీ వాళ్ళందరూ పెద్ద సిపాయిల లెక్క నరికితిరి కదా, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అంటివి, రైతులకు బోనస్ అంటివి, మీదికెళ్ళి 100 రోజుల్లో ఇజ్జెత్తా అంటివి, అజ్జెత్తా అంటివి, మరి 100 రోజులు పోయి 900 రోజులు అయిపోయాయి, ఏం సంగతి రేవంత్ రెడ్డి గారు అంటే, రేవంత్ రెడ్డి గారి మాట ఏమంటాడు, 30 రోజులలోనే ఎంత పైల్వానైనా పిల్లలు పుట్టిస్తాడా? మాకు తెలియదా పిల్లలు 3 నెలల్లో పుట్టారని? అందరికీ పిల్లలు ఉన్నారు, లగ్గమైన వాళ్ళు ఉన్నారు, తెలియదా మాకు? ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి, ఎదురుగున్న లేడీస్ ఎటు పోవాలి, మగోళ్ళు ఎటు పోవాలి, ఈయన ముఖ్యమంత్రి అయింది, ఇది ఏం కర్మరా నాయన మనకన్నా కాడికి వచ్చింది కథ. నేను రేవంత్ రెడ్డి గారిని అడిగిన 2-3 సార్లు, ఉండబట్టలేక అడిగిన, నాకు ఇష్టం ఉన్న తిట్టుడు, ఉండబట్టలేక అడిగిన, అరే సరే తీరా భయ్, మరి 3 నెలల పిల్లలు పుట్టరు మాకు ఎరికే, మరి 30 నెలలు పుట్టకపోతే నేను ఏమనాలరా నాయన అని అడిగిన. మళ్ళీ నా మీద కేసు పెడతాడు కావచ్చు, అంతే. ఏం చేస్తాడు మొక్కం బాగాలేక అద్దం బల కొట్టుకున్నట్టు పరిపాలన శాత కాదు. మీదికెళ్ళి ఆ సెల్లని, అది అంటారు చూడు, సెల్లని రూపాయి గీతలు ఎక్కువ అన్నట్టు డైలాగులు ఎక్కువ తప్ప మనిషికి పని శాత కాదు. ఓ లొల్లి బొబ్బ, ఏమన్నా అంటే తిట్టుడు గుద్దుడు, ఇదే కథలు. ఏమన్నంటే కేసు పెట్టుడు అంటాడు మళ్ళీ, అంతే. ఏం చేస్తాడు ఎక్కువ లెక్క పెట్టిండు కదా నా మీద, ఇప్పటికో 44-45 కేసులు పెట్టిండు. అవి నడుతూనే ఉన్నాయి. ఇక నేను అందుకే చెప్తున్నా, మీ అందరికీ దయచేసి నేను ప్రార్థించేది ఒకటే, ఇవాళ సిరిసిల్ల అయినా, వేములవాడైనా, మానకొండూరైనా రేపటి రోజున ఎమ్మెల్యే అనే ఎలక్షన్ వచ్చినాడు మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే, తెలంగాణ వ్యాప్తంగా ఉండే 119 స్థానాల్లో రేపటి రోజున క్యాండిడేట్ ఎవరు? కేసీఆర్. ఇక క్యాండిడేట్లను చూసేది లేదు, ఆయన మంచోడా, షెడ్డోడా, పొట్టిగున్నాడా, పొడుగున్నాడా లేదు, ఓన్లీ